ఈసారి భరత్ గారు నీ మీద ప్రాంక్ చేస్తాడుగా, ఈసారి మనం వాడి మీద చేద్దాం. నీకు రోడ్డు మీద పండుకోబెట్టి చేసిండుగా, లోపలే ఉండు, మంచిగా పండుకుండు ప్రశాంతంగా. ఎత్తండి ఎత్తండి ఎత్తండి. దగ్గర దగ్గర పెట్టండి. సో గాయ్స్, ఇగో ఇదే పెద్ద బర్ర, ఇంకో పెద్ద బర్ర. కనీసం ఉలుకులేదు పలుకులేదు. నిన్ను పొడిచినప్పుడు జాగ్రత్త. మనం పోదాం బారి, పోదాం బారి. చూద్దాం, లేకపోతే నైట్ నుంచి ఎట్లా పండుకుంటారా దున్నపోతు పండినట్టు. ఎందుకు పడుకున్నావు? నాకేం తెలుసు, నువ్వు ఇలా పడుకున్నావు అలా చెప్తుంటే నేను వచ్చినా. ఇప్పుడు ఈడ బండ పెట్టింది, నువ్వు ఇలా పడుకొని మమ్మల్ని అంటే ఏంద్రా దున్నపోతులే కాస్తున్నావు. హలో, ఎవర్రా ఈ బర్రెల దగ్గర నన్ను బండ పెట్టింది అంటున్నా? ఈసారి భరత్ గారు నీ మీద ప్రాంక్ చేస్తాడుగా, ఈసారి మనం వాడి మీద చేద్దాం. చేస్తే వాళ్ళు ఏమంటాడు ఏమో. మేము అందరు సపోర్ట్ ఇస్తే ఇక నేను ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? సరే సరే మరి ఇక మీరే డిసైడ్ చేయండి ఏం చేద్దాం. బర్ర దొడ్లో పోయి పడే రియాక్షన్ చూద్దాం. హ్యాపీ దివాళీ. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. రోడ్ మీద చేద్దామా? తెలుస్తుంది. నీకు రోడ్డు మీద పండుకోబెట్టి చేసిండుగా, చేస్తుండ ఇప్పుడు ఇంట్లో పడుకుండు, లోపలే ఉండు. నిద్ర పెట్టడం చేయాలి, లేకపోతే లేచే లోపల ఏడున్నావు వానికి అర్థం కాకూడదు అంతే. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఓకే గైస్, భరత్ గారు లేడని టెన్షన్ పడకండి. ఇన్ని రోజులు వాడు చేసిండు కదా ఆతమ మీద, ఇప్పుడు కొత్తగా మేము చేస్తున్నాం. ఇప్పుడు అందరు కలిసి వీడియో మాత్రం మస్తు ఉంటది. వీడియో మాత్రం ఎండు దాకా చూడండి, మంచి క్రేజీగా ఉంటది. మంచిగా పండుకుంటుగా, మంచిగా పండుకుంటూ ప్రశాంతంగా మంచిగా ఏం తెలియనట్టు పండుకుంటు. వాయిస్ ఎత్తండి ఎత్తండి ఎత్తండి. రోడ్ మీద పండుకోబెడతాడట అత్త, మరి చూద్దాం రియాక్షన్. సౌండ్ చేయకర్రీ, మెల్లగా తీసుకోమరి. నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఎంత మంచిగా పండుకుంటో చూడండి. ఇక ఎంత బరుండు గాయస్, చూడడానికి బక్కగానే ఉండు కానీ బాగానే బరుండు గాయస్. బర్ల దొడ్లో కాదు, ఫస్ట్ మురికాలలో వేయండి. ఏం కాదు. సో ఇదే మన ఇయాల మడుగు రూమ్, ఇదే భరత్ది. ఇదేం కర్మరా దేవుడా. సౌండ్ చేయకర్రీ. ఏంట్రా అర్సాకు? బర్రె వస్తుంది, ఇంకో బర్రె వస్తుంది. నేను ఏం పడి బాధపడకు, నీ దోస్తు వస్తుంది. దగ్గర దగ్గర పెట్టండి. ఉండని ఉండని, పొడిచినా పొడుస్తుంది పాపం. మళ్ళీ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సో గాయ్స్, ఇగో ఇదే పెద్ద బర్ర, ఇంకో పెద్ద బర్ర. రైట్, ఇవాళ మడుగు నైట్ మాత్రం ఈయన స్టేయింగ్ స్లీపింగ్
గడ్డేయండి కింద గడ్డేయండి గడ్డేయండి. అది నాకుంటూ ఉంటుంది అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. కొంచెం తెస్తారే మనం దాచుకున్నాం కదా. దాసుకోరి మార్నింగ్ వరకు కూర్చోండి. వదిలేసి పోదాం, పక్కనే ఉండాలి ఆయన. వదిలేసి వెళ్ళిపోదాం. వదిలేసి మెలకు లేదుగా ఆయనకు, అంతగానగా పండిండు. కనీసం ఒలుకు లేదు పలుకు లేదు. బర్రె కన్నా చూడు పండుకొని ఇక నాకుతుందేమో బైక్ వచ్చి బర్రె ముఖం మీద గడ్డి ఉంది, ఇక అది తింటే బాగుంటది. నిన్ను సన్మానించేటట్టుందా చూసుకో, కింద నుంచి లేపుతుందేమో. నిన్ను పొడిచినప్పుడు జాగ్రత్త. ఇగో భరత్ ముత్తి మీదనే పెట్టిన గడ్డి తింటానికి వచ్చి పైన కూర్చో. భరత్ పని వేరేది నాకేది. సోయి ఉందా ఫస్ట్? సోయిలు ఎక్కడ ఇప్పుడు మనకు దున్నపోతు పండినట్టే పడతాడు. ఇక కొంచెమైనా గదులుతారు కానీ గదులుతున్నా ఇంత దూరం మోసుకొస్తే పంది పండినట్టు బిర్రుగా తింటాడు పండుతాడు. బర్రె కంటే అధ్వానంగా పడుకుంటాడు. బర్రె కంటే అధ్వానంగా పడుకుంటాడు. రేపే పొద్దున్నే పెళ్లి. మరి వెళ్ళిపోతుంది, మరి పని అయిపోతుంది. వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, ఇన్నావా బర్రె పిల్ల. లేస్తే మనం కొట్టలేరు కొడతాం. మీరు దాకొర్రి పొద్దున్న దాకొర్రి. వదిలేసి పోదాం ఇక. అది నాకుతుందో మళ్ళీ నైట్ ఇంకేం చేస్తావు. మూతి తింటుందా ఏంది? ఏం కాదు తినండి, ఏం కాదు. ఆయన కనీసం చూడిగా కనీసం ఇది కూడా లేదు. कौन है ये लोग? कहां से आते हैं? ఎంత చేసినా మెలుపు రావట్లేదండి, నాకు అర్థం కావట్లేదు. కుంభకర్ణ బండి దున్నపోతేనే భరత్ ఇప్పుడు మన బర్రెలో పండాడు, ఆయన మెలకలేదు. ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు బర్రె అయితే గడి తింటుంది. బర్రె తింటే ఆడ తింటుండు. బర్రె పైన కూర్చుంటే ఇబ్బంది కదా. ఆ బర్రె కూడా ఏం చెప్తుంది, ఆ కొమ్ములు పెట్టి పైకైనా లేపుతుంది మంచి పని. వానికి అట్లా చేసిన బుద్ధి వస్తుంది. ఇంకోసారి నీ మీద ప్రాంక్ చేయకుండా ఉంటాడు. మళ్ళీ పైన ఎవరైనా కాలు పెడితే పెట్టని ఏం కాదు. ఏం కదా, ఎంతకి తెగించారా? తినాలి తిన ఎవరైనా బొక్కలు గిక్కలు ఇరుగుతాయిరా. ఏం కాదు ఇరుగని. భరత్ ప్రేమ ఉంది, మంచిగా తింటుంది. అడిగితే మొత్తం తిన్నది, మనం వెళ్ళిపోతాం. లేస్తే మళ్ళీ ఇక లేస్తే మీ పని అవుతుంది. అదే చేద్దాం. మనల్ని ఉరికిస్తారు. ఆయన ఉన్నాడు, పొద్దున్న లేచి ఆడే వస్తాడు. ప్రెసిడెంట్ అయితే గడి తిన్నది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. లేచి రాకపోతే పొద్దున చూద్దాం, 7 గంటలకు పొద్దున చూద్దాం. లేకపోతే డీటెయిల్ మేము చెప్తాం. వస్తే ఆడే కాలు వస్తాడు. పెట్టి లాక్తుంది ఆ బర్రె. ఆ బర్రె పైన మంచిగా కాళ్ళ మీద మూతి పెడుతుందిగా. మనం పోదాం బార్రీ. ఇక మనం పోదాం బార్రీ. ఉంటే చూద్దాం, లేకపోతే ఏం లేదు. ఇంకేంద్రా ఇంకా మిలక రాలేదుగా. నైట్ నుంచి ఇప్పుడు దాకా పడుకొని పంది పండినట్టు పండి ఆ బర్రె వేస్తున్నా నాకినా కానీ నేను చేయలేదా? నైట్ నుంచి ఇట్లా పడుకుంటారా దున్నపోతు పండినట్టు? అందరు వచ్చి చెయ్యి ఈడ పడుకుంటూ ఎందుకు పడుకున్నావు అనుకున్నా నేను.
ఏం పుట్టిందా ఇది? ఏమైందిరా? ఆ మాత్రం బుర్రు దగ్గరలేదు. ఇలాంటి బతికే కంటే చావడం బెటర్. ఏంది ఈడెందుకు వచ్చినావు? నేనేం చేసినా? ఏ పిచ్చి పిచ్చకి రాజేవు, నాకేం తెలుసురా? నీ అమ్మ నువ్వు ఈడెందుకు పడుకున్నావు? నాకేం తెలుసు నువ్వు ఇలా పడుకున్నావు? అలా చెబుతుంటే నేను వచ్చినా ఇప్పుడు. ఎవడా ఈడ బండ పెట్టింది? నువ్వు వచ్చి ఈడ పడుకున్నావన్నా, మాకు వదిలేసానా? मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ అందరు బజార్లో చెబుతుంటే మేము వచ్చినాము. నువ్వు ఈడ పడుకొని మమ్మల్ని అంటావేంద్రా? దున్నపోతులే కారుస్తున్నావు. ఎట్టొచ్చినావురా? నీకు ఎవరు తీసుకొచ్చింది ఇక్కడికి? బరే బండి నువ్వు పండుకొని మమ్మల్ని అంటావేంది? వాళ్ళేరంట నాకేం తెలుసా? ఏడా నువ్వు బయట కూర్చొని మీరు ముగ్గురు కలిసి నా ఈడొచ్చి నువ్వు ఎట్టొచ్చినా నాకే తెలియదు. మేము నైట్ ఒకటే దగ్గర పడుకున్నాం ముగ్గురు. మరి ఒకటే దగ్గర పడుకు వాళ్ళని అడుగు. నాకంటావేంది? ఇక్కడ ఉన్నా మరి నన్ను అంటావేంది? వాళ్ళని అడుగు ఫోన్ చేసి. చిన్నగాడి ఆ చిన్నగాడు ఎటు పోయిండో అంజిగాడు ఎటు పోయిండో నాకేం తెలుసు? నాకు అన్నీ తెలుసు కానీ అరే చిన్నగాడు నువ్వు అంజి ముగ్గురు కలిసి ఒక్కడ పడుకుర్రు. నా ఫోన్కి ఏం చేస్తావు? నీకు తెలియదుగా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీకు తెలియదు. నాకైతే తెలియదు. చెయ్యి చెయ్యిరా. ఆ బర్రె ఉచ్చబోసిన నోట్లో ఉచ్చబోసిన నీకు సోయలేదా? వాళ్ళొచ్చి ముగ్గురు నాకు దాని దగ్గర పండ పెట్టి మళ్ళీ బర్రె వచ్చా పోసింది. అవును మరి నీకు సోయలేదా? మరి ఆ బర్రె మరి అమ్మతో ముచ్చబోసింది కదా పైన. మరి నీకు సోయలేదా? ఆ ఎత్తున ఎట్లా పడుకుంటావు? ముగ్గురు ఒక్కడ పడుకొని ఎప్పుడు వచ్చిరు నేను పడుకున్నాక నాకేం తెలుసు? నన్ను అడుగుతున్నావు. నువ్వు ఇంట్లో పడినా వీడ బండ్లే. మరి ఎవరు తెచ్చి పడబెట్టారు? నేను తెచ్చి పడబెట్టినా? నీకేమన్నా తెచ్చినోడు ఎవడో ఆయనకే ఫోన్ చేయి. నాకైతే సంబంధం లేదు. నా మీద అర్థమైంది కుక్క అరిసినట్టు. బర్రె కంటే అదవానంగా బర్రె కాడ బండి బర్రె ఉచ్చబోస్తుంటే నోట్లో పోపించుకొని అందరు వచ్చి ఆ బర్రెగాడేమో బర్రె కాడ పండుకుంటూ బర్రె పైన ఉచ్చబోస్తుందని బజారులో అనుకుంటూ పోతుంటే నేను వచ్చిన. హలో ఏ ఇటు మాట్లాడు. ఫస్ట్ నన్ను ఎవడు ఈడ బండ పెట్టింది? ఏంది అర్థం కాలే. మంచి పని చేసింది. బర్రె అయితే ఉచ్చబోస్తుంది నోట్ల. హలో ఎవర్రా ఈ బర్రెల దగ్గర నన్ను బండ పెట్టింది అంటున్నా?